అలా చెట్టున పండిన పండు ఎప్పుడు ఎలా ఉండాలంటే తనియ పండకుండా పూర్తిగా పండనివ్వాలి. మును కోసుకొన ముందే కోసిస్తే ఏం జరుగుతుంది? 2 నష్టాలు జరుగుతాయిట. చవి చేట కాదు విత్తు చేటు కలుగు. పండు రుచి బాగుండదు, పచ్చికాయ రుచి బాగుండదు కదండి. కానీ పిల్లలు తెలియక పాపం ఆ కసుకాయలు ఏరుకుని తినేస్తూ ఉంటారు, పండు దెబ్బతింటాయి, అరగవు. అలాగా పచ్చికాయను కోసామనుకోండి అది రుచిగా ఉండదు, ఒకటి తినడానికి బాగుండదు, రెండోది చవి చేటే కాదు విత్తు చేటు కూడా. ఎంత బాగా చెప్పాడు చూడండి. పండు బాగా పండితే అప్పుడు మనం తింటే అందులో గింజలు ఎలాగో లోపల టెంక రూపంలో ఉంటుంది, బయట పారేస్తాం కాబట్టి మళ్ళీ మొక్క వస్తుంది. పచ్చికాయ ఇంకా మామిడి పండు పండకుండానే సగం పండగానే తినేసామనుకోండి, మనకి రుచిగా లేకపోగా అరక్కపోగా మనం పారేసిన టెంక మొక్క కూడా అవ్వదు. ఎందుకంటే మొక్క అయ్యే దశకి అది రాలేదు. పక్వమైన కొనినా ముందు పండనిచ్చి తర్వాత తీసుకుంటే ఏం జరుగుతుంది? ఫలమించు పండు రుచిగా ఉంటుంది. ఆ పైన చెడదు బీజంబు విత్తనం కూడా చెడిపోకుండా ఉంటుంది. అలా చెట్టున పండిన పండు ఎప్పుడు